ఏ ఒక్కరిని వదిలేది లేదు. దావూద్ మాలిక్ 2016లో జరిగిన పఠాన్కోట్ ఉగ్రదాడి వెనుక కీలక సూత్రధారి. ఈ మధ్య ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. అబు కాసిం కశ్మీరీ రజౌరి ఉగ్రదాడి సూత్రధారి ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. హర్విందర్ సింగ్ సంధు పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలాను చంపిన ఖలిస్తానీ ఉగ్రవాది ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. సుఖదేవ్ సింగ్ అలియాస్ సుఖా దునేకే ఖలిస్తానీ ఉగ్రవాది ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. షాహిద్ లతీఫ్, జియోర్ రెహమానా, సర్దార్ హుసేన్, అరేన్, హర్దీప్ సింగ్ నిజ్జర్, భాషీర్ అహ్మద్, సయ్యద్ ఖాలిద్ రాజా వీళ్లంతా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడిన వారు. ఒక్కొక్కరిగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. 3 నెలల నుంచి జరుగుతున్న దాడిలో 40 మంది జవాన్లు మృతి చెందారు. 4 రోజుల్లో 4 ఉగ్రదాడుల ఘటనలు జరిగాయి. ఒక్క జవాన్ అభినందన్ వర్ధమాన్ కోసం భారత్ పాక్ సరిహద్దుల వెంట క్షిపణులను మోహరించిన సంగతి తెలిసిందే. మోదీకి భయపడి ఆనాడు పాకిస్తాన్ మన సైనికుడిని క్షేమంగా భారత్ కు అప్పగించింది. ఈనాడు దాడులకు తెగబడుతున్న ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలిపెట్టడు మన మోదీ. ఇప్పుడు ఆపరేషన్ సర్పవినాశ్ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో కుంటనక్కల్లా నక్కిన ఉగ్రవాదులను ఏరివేసి కార్గిల్ ఫలితాన్ని పునరావృతం చేస్తుంది ఇప్పటి నవ భారత్, నమో భారత్.